వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రీయూనియన్ రెమెడీస్, టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, హెల్త్ ఇష్యూస్, మ్యారేజ్ ఇష్యూస్, అదర్ ఎటువంటి ప్రాబ్లంనైనా సరే నేను నా పర్సనల్ నెంబర్కి కాంటాక్ట్ అయినట్లుగా అయితే నేను యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను. దయచేసి నా పర్సనల్ నెంబర్కి మీ సమస్యల్ని వాట్సాప్ కాల్ అయినా చేయండి, లేదు అంటే నార్మల్ కాల్ అయినా చేయండి, నేను కాంటాక్ట్ అవుతాను మీతో. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అసలు మీ పర్సన్ మీతో లవ్లో ఉన్నారా లేదా చూద్దాం. యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీ పర్సన్, చూసే వ్యూయర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే వ్యూయర్స్తో లవ్లో ఉన్నారా లేదా యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, రెజినేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి. ఈ మధ్యన అంతా రీడింగ్స్ ఎందుకంటే చేయలేదు, మాకు నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయండి, అందుకే నేను రీడింగ్స్ చేయలేకపోతున్నాను సరిగ్గా టైం టు టైము. చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ యొక్క ప్రేమ చూసే వ్యూయర్స్ పైన ఉందా లేదా చూడండి. వాళ్ళైతే మిమ్మల్ని జెన్యున్గానే లవ్ చేస్తున్నారండి, చాలా అంటే చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్లో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, కమిటెడ్ రిలేషన్షిప్ని కోరుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే వర్క్ ఫోకస్గా ఉన్నారు, వాళ్ళైతే వర్క్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సక్సెస్ పొందాలి అనే ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళైతే మీ పర్సన్ చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఓపికతో మీ గురించి వెయిట్ చేస్తూ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. చూసారా, ఇక్కడ మీ పర్సన్ చాలా వెయిటింగ్ చేస్తున్నారు మీ విషయంలో, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఉంటే ఎలా ఉంటుంది, లేదు అంటే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నారు. ఎంతటి ఈ రిలేషన్ని రిస్క్ తీసుకొని అయినా సరే సక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు, రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, సక్సెస్ గురించి కష్టపడుతున్నారు. కానీ వాళ్ళ యొక్క ఎమోషన్స్ను బయటికి చెప్పకుండా వాళ్ళలో వాళ్ళు ఉంచుకుంటున్నారు. సజెషన్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు, ప్రాక్టికల్గా ఉంటున్నారు. కానీ ఇక్కడ కొన్ని భయాల వలన ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది కొంతమందికి ఏంటంటే కొన్ని భయాల వలన వాళ్ళు ఏంటంటే ఒక మంచి చేంజెస్ అనేది రావాలి, మేమిద్దరం కలిసి ఉండాలి, జెన్యున్గా ఉండాలి అనుకొని మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. రీయూనియన్ కూడా కోరుకుంటున్నారు. త్వరలో మీ పర్సన్కి మీకు రీయూనియన్ ఖచ్చితంగా అవుతుంది. చూసారా, ఫుల్గా పాజిటివ్ కార్డ్సే అన్నీ వచ్చాయి. చాలా హానెస్ట్గా కూడా మీ పర్సన్ ఉన్నారు. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ అండ్ ఒకరిదొకరు ఈ జన్మ బంధం కాదండి, గత దేవుడు ఎప్పుడైతే సృష్టించాడో ఆ టైంలో నుంచి కూడా మీ రెండు ఆత్మలు కూడా కలుసుకుంటూ ఉంటున్నాయి. ఇది జన్మల బంధం. మీ ఇద్దరి మధ్యలో జెన్యూన్ లవ్ అనేది ఉంది కాబట్టే మీ ఇద్దరు ప్రతి జన్మలో కూడా కలుస్తూ ఉన్నారు. రీయూనియన్స్ మీకు అవుతూనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోరు. ఇప్పుడు వీటికి క్లారిఫికేషన్ చూద్దాం. మేడం, ధూపం ఏంటి వేస్తున్నారు అనుకుంటున్నారా? ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా వీటిలో ఉండకుండా పోయి పాజిటివ్ ఎనర్జీతో ఉండి ఎవరి ఎనర్జీస్ అయినా సరే కనెక్ట్ అవ్వాలి అని ధూపం వేస్తున్నానండి. యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. 6 of Wands క్లారిఫికేషన్ కార్డ్.
సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్ కార్డ్. ఎస్, ప్రాక్టికల్గా ఉంటూ ఈ రిలేషన్లో కమిటెడ్గా ఉంటూ ఎమోషనల్ బ్యాలెన్స్ చేస్తూ రిలేషన్లో ఒక సక్సెస్ కావాలనే కోరుకుంటున్నారు. రిలేషన్ అనేది సక్సెస్గా ఉండాలని కోరుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎస్, ఓవర్గా థింక్ చేస్తున్నారండి, కానీ మీ పర్సన్కి మీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. మీతో ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్గా ఉండాలి అనుకొని మీ పర్సన్ మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. టూ ఆఫ్ వ్యాండ్స్. ఎదురు చూస్తున్నారండి. ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా ఏ విధంగా నేను ఈ సమస్యని ఫేస్ చేయాలి అనుకుంటున్నారు. రెండు విషయాల్లో జగిల్ అవుతున్నారు కొంతమంది. టూ ఆప్షన్స్లో ఏది తీసుకోవాలి, ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఉంటుంది. కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే దాన్ని ఎదుర్కొనేగలిగే ధైర్యం ఎవరికి ఉంది అని అయితే మీ పర్సన్ ఓవర్గా థింక్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఎస్, కాన్ఫ్లిక్ట్స్ని ఎదుర్కొనైనా సరే మీతో లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ అయితే మీ పర్సన్ కావాలి అనుకుంటున్నారు. ద ఫూల్ కార్డ్. ఎస్, రిస్క్ తీసుకునైనా సరే మీతో ఉండే రిలేషన్ని జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. రిలేషన్లో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఇగ్నోరింగ్ చేస్తున్నారు. దేనివలన అంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు కష్టపడుతున్నారు. దానికోసం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఏ విధంగా కష్టపడాలి, ఈ ఈ రిలేషన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసారండి మీ రిలేషన్ని. కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఎస్, న్యూ బిగినింగ్ ఎమోషనల్గా మీది డివైన్ కనెక్షన్ ఉంది కాబట్టి మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఎమోషనల్గా ఉండాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరికి మధ్యలో రీయూనియన్ ఖచ్చితంగా ఉంటుంది. ద టవర్ కార్డ్. ఎస్, వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీ ఎలాగైనా సరే మిమ్మల్ని ఫ్యామిలీ చేసుకొని మేబీ కొంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉండొచ్చును. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నా సరే కొంతమంది ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంచుతున్నారు. అది ఏంటంటే మీకు చాలా భయాన్ని కలిగిస్తుంది. ద లవర్స్ కార్డ్. కానీ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండేటప్పటికి కూడా మీ ఇద్దరు కలుస్తూనే ఉంటారు. మీ ఇద్దరిది జన్మజన్మల బంధం కాబట్టి. ఎస్, మీ పర్సన్కి ఏంటంటే ప్రైవసీగా మిమ్మల్ని విడిచిపెట్టాలి, ప్రైవసీగా తను ఉండాలి. ఇద్దరు ఒకరి మనస్తత్వాన్ని ఒకరు అర్థం చేసుకొని ఒక మాట మీద నిలబడాలి అనే ఆలోచనతో మీ పర్సన్ ఉన్నారు. సిక్స్ ఆఫ్ కప్స్. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్లో ఉంటే బాధ ఉంటుందా? కొంతమంది ఏంటంటే హౌసెస్ విషయంలో మీకు ఒక నిర్ణయానికి తీసుకొని హౌస్ రూపంలో మీకు చూపించడం, లేదు అంటే హౌస్ గిఫ్ట్ ఇవ్వడం, ఇలాంటివన్నీ కొంతమంది పర్సన్స్ ఇలా చేస్తూ ఉన్నారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తూ మీరు ఉండడానికి ఒక గూడుని అందించాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉందో మీ పైన చూద్దాం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మీ పర్సన్ అయితే మీతో ట్రావెలింగ్ చేశారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేశారు, ఆ కర్మంతా పోయింది. ప్రజెంట్ అయితే మీతో చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఫ్యూచర్లో ఇండిపెండెంట్గా ఉంటూ డామినేట్ మీరు చేస్తారు తన మీద, తనైనా మీ మీద డామినేట్ చేస్తారు అని అయితే అనుకుంటున్నారు. వాట్ ఈజ్ యువర్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్? చూసే వ్యూయర్స్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది చెప్పండి యూనివర్స్. పాస్ట్లో మీరైతే స్టక్డ్ పొజిషన్లో ఉండిపోయారు. ఎటువంటి నిర్ణయము తీసుకోలేక ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉన్నారు, ఏమీ మాట్లాడకుండా. కానీ కెరియర్ ఓరియంటెడ్గా మాత్రం మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేశారు. మనీ పరంగా ప్రజెంట్ ఏంటి?
ప్రెజెంట్ అయితే మీరు వేగంగా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళతో మాట్లాడాలి. ఫాస్ట్ ట్రావెలింగ్ చేయాలి. నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో మీ పర్సన్‌ని మీరు చాలా డీప్‌గా లవ్ చేస్తారు. కానీ మీ ప్రేమని వ్యక్తపరచకుండా మీరు చాలా సైలెంట్‌గా ఉంటారు. కామ్‌గా ఉంటారు. కానీ కొన్ని ఎడిక్షన్స్‌కి అలవాటు పడిపోతారు. లైక్ ఏంటంటే మొబైల్స్‌కి గానీ, లేదు అంటే ఫ్రెండ్స్‌కి గానీ ఇలాంటి వాటికి మీరు ఎడిక్షన్స్‌కి అలవాటు పడిపోతారు. ఇది ఈరోజు రీడింగ్.